కేంద్ర బడ్జెట్పై ఏపీ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఆగస్టులో వారు మొట్టమొదటి ఏదైతే సంస్కరణ తీసుకొచ్చారో ఆ సంస్కరణ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ నేటి వరకు కూడా 350 సంస్కరణలు ఇవాళ వివిధ రంగాలు ట్యాక్స్లు కావచ్చు, జిఎస్టీ చూసాము. అదేవిధంగా మధ్యతరగతి వారికి ఇచ్చినటువంటి రెవెన్యూ 12 లక్షల మేరకు ఆదాయం ఉన్నటువంటి వారికి ఆ ట్యాక్స్ ఊరట్ల ఏదైతే ఉందో అవి చూసాము. ఈ రకమైనటువంటి సంస్కరణ దగ్గర 350 ఈ సంవత్సర కాలంలో కూడా తీసుకురావడం జరిగింది అనేది వారు గట్టిగా తెలియజేసినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఆది నుండి కూడా ఏ విషయం అయితే వారు తెలియజేస్తున్నారు, 2047వ సంవత్సరానికల్లా మనం వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశంగా మనం పరిణితి చెందాలి అంటే కొన్ని విషయాలు మనం చేయాలి అనేటువంటి విషయాన్ని ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆది నుండి చెప్తున్నారో ఆ వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఈనాడు బడ్జెట్ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం. ఇంతకుముందు యూపీఏ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో భారతదేశాన్ని ఫ్రెజైల్ 5 అంటే సున్నితమైనటువంటి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారతదేశాన్ని నిలిపినటువంటి ఘనత వారికే దక్కుతుంది. కానీ మోడీ గారు ఇవాళ ప్రధాని అయిన తర్వాత మన దేశాన్ని 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మలచడం మాత్రమే కాకుండా దగ్గర 25 కోట్ల మందిని ప్రజల్ని మల్టీ డైమెన్షనల్ పేదరికం అని ఏదైతే అంటామో దాని నుండి వెలికి తీసినటువంటి ఘనత ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి మనం గమనించాలి. ఇవాళ మన స్థూల జాతీయోత్పత్తి ఏదైతే ఉందో ఇది ఈ సంవత్సర కాలానికి గాను 6.8 నుండి 7.2% వరకు కూడా ఎదుగుదల ఉంటుంది అని ఇది మన ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మాట కాదు, ఐఎంఎఫ్ చెప్పినటువంటి మాట. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని ఏదైతే అంటామో వారు చెప్పినటువంటి అంశం. అదేవిధంగా మన స్థూల జాతీయోత్పత్తికి మనకున్నటువంటి అప్పు భారాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు 56.1%గా ఉండేది పోయిన సంవత్సరం. దాన్ని ఇప్పుడు మనం 55.6%కి మనం తగ్గించుకోగలిగాం. అదేవిధంగా ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఆదాయానికి మన ఖర్చులకి మధ్య వ్యత్యాసం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తగ్గించుకుని ఇవాళ 4.4%కి వచ్చాము. అయితే రాబోయే కాలంలో దీన్ని మరింత తగ్గించుకోవాలి అనేటువంటి ఆలోచన ఇది మన అందరికీ తెలుసు. 3-3.5% ఉండేది కదా అనేటువంటి ప్రశ్న మన అందరి మనసులో రావచ్చు. కానీ కరోనా కాలంలో ఆ యొక్క వెసులుబాటు ఏదైతే ఉందో పెంచినటువంటి నేపథ్యంలో ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేది పెరగడం జరిగింది. కనుక ఇవాళ 4.4%, ఇంతకుముందు 4.5% ఉండేది, ఇప్పుడు 4.4%కి వచ్చింది. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటంటే, ప్రాధాన్యత ఏమిటంటే, ఎప్పుడైతే మనం అప్పులు తగ్గించుకుంటామో, ఎప్పుడైతే మన స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుందో మనం మరింత సమర్థవంతంగా ప్రజలకి సంక్షేమం అందిస్తూ మన దేశ సామాజిక ఆర్థిక ప్రగతికి ఈ యొక్క వెసులుబాటుని మనం వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆ రకంగా ఈ యొక్క బడ్జెట్లో వచ్చినటువంటి వివిధ అంశాలు. అయితే ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, అసలు ఈ బడ్జెట్ మూలంగా ఆంధ్ర రాష్ట్రానికి ఏమొచ్చింది అనేటువంటి ప్రశ్న వారు లేవనెత్తుతున్నారు. మరి వారు సరిగ్గా ఈ బడ్జెట్ని చూసారో లేదో నాకైతే అర్థం కాదు. కానీ ఒక్కసారి వారికి మేము చేసేటువంటి అభ్యర్థన, ఈ యొక్క బడ్జెట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీరు జాగ్రత్తగా కూలంకుషంగా మీరు దాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి వారికి చేస్తున్నటువంటి అభ్యర్థన. పోలవరానికి 303 పైచిలుకు కోట్లు ఇవ్వడం, 3,300 పైచిలుకు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతంలో రోడ్లకి కానీ అక్కడ మౌలిక వస్తువులకు కానీ 500 కోట్ల పైచిలుకు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వటం జరిగింది. పర్యావరణాన్ని కొంచెం నిలకడగా తట్టుకుని నిలబడేటువంటి వంగడాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం అని చెప్పి మన రాష్ట్రానికి 155 కోట్ల రూపాయలు దానికి కూడా ఇవ్వడం జరిగింది. అమరావతిలో మౌలిక వస్తువులకు గాను 400 పైచిలుకు కోట్ల రూపాయలు అందివ్వడం జరిగింది. అంటే పోలవరానికి అమరావతికి కలిపి చూసుకున్నట్లయితే మనం దగ్గర 3,800 కోట్ల పైచిలుకు
ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ బడ్జెట్లో కనుక మనం చూసినట్లయితే నిర్మలా సీతారామన్ గారు చెప్పింది 16వ ఆర్థిక కమిషన్ వారు ఏదైతే 15వ ఆర్థిక కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్ ఏదైతే ఉందో 41% ఏదైతే ట్యాక్స్ ఆదాయం కేంద్రానికి వస్తుందో దానిలో 41% రాష్ట్రాలకి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తున్నాము అని చెప్పి తెలియజేస్తూ 64,362 కోట్ల రూపాయలు ఇవాళ మన రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. దీని మాధ్యమంగా మనం మౌలిక వస్తువులు రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం మన రాష్ట్రానికి ఉంది. అదేవిధంగా 16వ ఆర్థిక సంఘం గ్రాంట్గా రాష్ట్రాలకి 1.4 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలి, గ్రాంట్గా ఇవ్వాలి అని చెప్పి వారు చేసినటువంటి రికమెండేషన్ కూడా మేము స్వీకరిస్తున్నాము అని చెప్పి వారు తెలియజేశారు. దీని మాధ్యమంగా ఏంటంటే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థలకి చాలా వరకు కూడా వెసులుబాటు కల్పిస్తూ అక్కడ కూడా రోడ్ల నిర్మాణం, డ్రైన్లు, మౌలిక వసతులు కల్పించుకోవడానికి ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రానికి బడ్జెట్ సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో అయినా సరే మన అక్కడ ఉన్నటువంటి ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఈ జిల్లాకి ఎంత, ఆ జిల్లాకి ఎంత అని చెప్పి వారు చెప్పడం అనేది ఉండదు. సాధారణంగా స్థూలంగా బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని నుండి జిల్లాలు కానీ, గ్రామాలు కానీ, పట్టణాలు కానీ లాభం పొందేటువంటి అవకాశం. అదేవిధంగా కేంద్రంలో కూడా బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రానికి ఇంత, ఆ రాష్ట్రానికి ఇంత అని చెప్పి ఎక్కడ కూడా కేటాయింపులు ఆ విధంగా జరగవు. మంత్రిత్వ శాఖలకి జరుగుతాయి. దాని నుండి రాష్ట్ర తన సామర్థ్యాన్ని బట్టి వనరులు అందిపుచ్చుకునేటువంటి అవకాశం రాష్ట్రాలకు ఉంటుంది. కనుక ఇవాళ కనుక మనం బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి వివిధ అంశాల కింద ఏ విధంగా మన రాష్ట్రం లాభించగలదు అనేటువంటి విషయానికి వస్తే యూనివర్సిటీ టౌన్షిప్స్ 5 యూనివర్సిటీ టౌన్షిప్స్ నిర్మాణం చేయడానికి సహకారం అందిస్తామని చెప్పి చెప్పారు. ఎందుకంటే ఇది ఉన్నత విద్యకి మంచి అవకాశాన్ని మన బిడ్డలు కల్పించడం మాత్రమే కాకుండా వారిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పెంచేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి ఏవైతే ఇండస్ట్రియల్ నోడ్స్ ఉంటాయో వాటికి దగ్గరలో ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా గట్టిగా చెప్పడం జరిగింది. కనుక ఇవాళ సమాజం ఏదైతే నైపుణ్యాన్ని ఆశిస్తుందో ఆ దిశగా నైపుణ్యాభివృద్ధిని మన బిడ్డల్లో కల్పిస్తూ వారికి ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి యువ శక్తి ఏదైతే ఉందో మన అందరికీ తెలియదు కాదు. 65% మన దేశంలో 35 సంవత్సరాల లోపు వారు ఉన్నారు అని చెప్పి నిర్ధారించడం జరిగింది. కనుక అంతటి యువ శక్తిని మనం కనుక నైపుణ్యాభివృద్ధి దిశగా తీసుకొని వెళ్ళగలిగినట్లయితే మనకి చాలా లాభం ఉంటుంది. అంటే మన అవసరాలనే కాదు, ప్రపంచ అవసరాలని కూడా తీర్చేటువంటి అవకాశం మన దేశానికి ఉంది. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 5 యూనివర్సిటీస్ కూడా వారు యూనివర్సిటీ టౌన్షిప్స్ అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో రీసెర్చ్ జరుగుతుంది, నైపుణ్యాభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఇది మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా మహిళలకి ఒక హాస్టల్, అంటే వారికి విద్యను అభ్యసించడానికి కావచ్చు, చాలామంది బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉంటారు. కనుక మహిళా అభివృద్ధికి ఎప్పుడు కూడా మహిళా సాధికారతకి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా పెద్దపీట వేసినటువంటి సందర్భంలో ఇది కూడా ఆడపిల్లల్ని విద్యాధికుల్ని చేయాలి, అదేవిధంగా నైపుణ్యాభివృద్ధిని వారికి అందించాలి అనేటువంటి ఆలోచనతోటి దీన్ని ప్రతి జిల్లాలో, అంటే మన రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాలో ఇవాళ ఒక హాస్టల్ వచ్చేటువంటి